ఈరోజు మనం జెల్లీ మిల్క్ డ్రింక్ తయారు చేసుకోబోతున్నామండి. దీనికి కావలసిన పదార్థాలు వీడియో చివరిలో చూద్దాం. ముందుగా ఒక గుప్పెడు సగ్గుబియ్యం నానబెట్టుకోవాలి. నీళ్లు వేసి ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వేరే బౌల్లో 2 స్పూన్లు కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. ఈ కార్న్ఫ్లవర్లో 1/2 గ్లాసు వాటర్ వేసుకోవాలండి. పొయ్యి వెలిగించుకొని పొయ్యి మీద పెట్టుకొని ఉండలు కట్టకుండా స్పూన్తో కలుపుకుంటూ ఉండాలండి. దీనిలో 2 స్పూన్లు పంచదార కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ముద్దలాగా అయ్యే వరకు కలుపుకోవాలి. చాలా తొందరగా ఉడికిపోద్ది. చూసారా, రెడీ అయిపోయింది. ఇది చల్లారనివ్వాలండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా మనకు తొందరగా చల్లారిపోద్ది. ఇప్పుడు అదే పొయ్యి మీద వేరే గిన్నె పెట్టుకొని ఒక 1/2 లీటర్ పాలని వేసుకోవాలి. ఇవి కండెన్సరీ మిల్క్ కోసం అండి. ఈ పాలు వేడెక్కేలోపు వేరే బౌల్లో ఐస్ క్యూబ్స్ వేసుకుందాం. దీంట్లో కూల్ వాటర్ కూడా వేసుకొని ఇప్పుడు మనం ఉడకబెట్టిన పిండిని జంతికల గొట్టంలో వేసుకోవాలి. వేసుకొని ఈ ఐస్ క్యూబ్ మీద ఒత్తుకోవాలండి. మొత్తం వేసేసుకోవాలి పిండి అంతా. ఐస్ క్యూబ్స్ మీద కూల్ వాటర్ వేసాం కదా, దాంట్లోనే పిండాలి. నేను లావుగా చేసుకుంటున్నాను. జెల్లీస్ కూడా నేను లావుగా చేసుకోబోతున్నాను కాబట్టి ఇది కూడా లావుగా చేసుకున్నాను. చూసారా, ఈ విధంగా ఉండాలండి. మీ ఇష్టం. మీకు సన్న గొట్టం కావాలంటే సన్న ప్లేట్ వేసుకోవచ్చు. లావుగా ఉండాలంటే ఈ విధంగా చేసుకోవచ్చు. చూసారు కదా, జెల్లీ పీసుల్లో సైజు కలిసిపోయేటట్టు నేను ఇలా చేసుకున్నాను. ఇప్పుడు పాలు కలుపుకుందామండి. ఇది మాడకుండా కలుపుకుంటూ ఉండాలి. దీనిలో 1 కప్పుడు షుగరు, 1 చిటికెడు తినే సోడా వేసుకోవాలండి. వేసుకొని పాలల్లో వేసి కలుపుకోవాలి. మీరు సేమియాలు పాయసం చేసుకున్నా లేకపోతే ఇటువంటి ఐటెం పాలతో చేసుకునే దేనికైనా ఈ కండెన్సరీ మిల్క్ చిక్కదనం వచ్చి టేస్ట్ బాగుంటుందండి. చూసారా, రెడీ అయిపోయింది. ఇలా చిక్కగా వస్తే మనకి అయిపోయినట్టే అన్నమాట. అలా చిక్కగా రావాలి. ఈ గిన్నె తీసేసి వేరే గిన్నె పెట్టుకుందాం. ఆ పాలు చల్లారుతూ ఉంటాయి. ఇప్పుడు వేరే బౌల్లో 1 గ్లాసు నీళ్లు పోసి దీంట్లో చూడండి, నేను సూపర్ మార్కెట్లో తీసుకున్నాను. ఈ జెల్లీ మ్యాంగో, జెల్లీ స్ట్రాబెరీ తీసుకున్నాను. ఇది నేను ఇదివరకు వాడానండి, సగం ప్యాకెట్. మిగతా సగం 1 గ్లాసు వాటర్ వేసుకొని చేసుకుంటున్నాను. ప్యాకెట్ మొత్తం వేసుకుంటే 2 గ్లాసులు వాటర్ వేసుకోవచ్చు. దాంట్లోనే గమ్ పౌడర్ కూడా ఉంటుందండి, అది కూడా ఇలా వేసేసుకోవాలి. ఇవి బాగా కలుపుకోవాలి. ఇది చాలా తొందరగా అయిపోతుందండి, చాలా ఈజీ. రెడీ అయిపోయిందండి. ఇంక దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకుందాం. ఇప్పుడు ఈ కండెన్సరీ మిల్క్ చూసారా, చల్లారిపోయి చిక్కగా అయిపోయినాయి. వీటిని 1 గ్లాసులో తీసేసుకుందాం. సగానికి వచ్చినాయి చూడండి, మరిగి సగానికి వచ్చినాయి. వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఇప్పుడు చల్లారినటువంటి జెల్లీని ఒక బాక్స్లో వేసేసుకుందాం. ఇది కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ అదే బౌలు పొయ్యి మీద పెట్టుకొని స్ట్రాబెరీ జెల్లీ కోసం 1 గ్లాసు వాటర్ వేసుకుందాం. స్ట్రాబెరీ జెల్లీలో గమ్ పౌడరు వేసేసుకొని అలాగనే స్ట్రాబెరీ పౌడర్ కూడా వేసేసుకోవాలి. ఇది కూడా సేమ్ అండి, జెల్లీ తయారు చేసుకోవాలి. చూడండి, మరిగిపోతుంది. రెడీ అయిపోయింది. ఇది కూడా రెడీ అయిపోయిందండి. ఇది కూడా చల్లారనిచ్చి కొంచెం అప్పుడు వేసుకుందాం పక్కన పెట్టుకొని. ఇప్పుడు సగ్గుబియ్యం నానబెట్టుకున్నాం కదా ఫస్ట్లో, ఈ నానిపోయినాయండి. ఇవి కూడా ఒక గిన్నెలో వేసుకొని ఇప్పుడు పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టుకుందాం. ఇప్పుడు చల్లారినటువంటి స్ట్రాబెరీ జెల్లీని బాక్స్లో వేసేసుకుందాం. ఇది కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇవి సగ్గుబియ్యం కూడా చూడండి ఉడికిపోతున్నాయి. ఇవి కూడా మనకి ఇంక రెడీ అయిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని తీసి ఈ నీరుని సపరేట్ చేసేసుకుందాం. ఈ వేడి నీళ్ళన్నీ వార్చేసి కూల్డ్ వాటర్ వేసుకోవాలండి ఇందులో. ఇది కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం.
ఇలా ఒక్కొక్క ఐటెం చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే బౌల్లో ఒక గ్లాసు కొబ్బరి పాలు వేసుకున్నానండి నేను. తర్వాత ఒక గ్లాసు మామూలు పాలు వేసుకున్నాను, హెరిటేజ్ మిల్క్. పొయ్యి వెలిగించుకొని పాలు కాసుకుందాం. ఈ పాలు కొంచెం మరగాలండి, కొంచెం కాగితే బాగుంటాయి. చూడండి రెడీ అయినాయి, ఇంకా కాగిపోయినాయండి. దీంట్లో ఒక 2 చుక్కలు ఎసెన్సీ వేసుకుందాం, మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇప్పుడు ఫలూదా ఉంది కదా, మనం ఫస్ట్ చేసుకొని పెట్టుకున్నాం. దీంట్లో కొద్దిగా ఫుడ్ కలర్ కలుపుకుందాం. నాకు గ్రీన్ కలర్ కావాలని గ్రీన్ కలర్ వేసుకున్నానండి. మీరైతే మీ ఇష్టం వచ్చిన కలర్ వేసుకోవచ్చు, వేయకపోయినా కూడా వైట్గా కావాలన్నా ఉంచుకోవచ్చు. ఇలా కలిపేసి ఇది కూడా రెడీ చేసుకుందాం. మ్యాంగో జెల్లీని కట్ చేసుకుందామండి. ఇప్పుడు చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా చిన్న చిన్న క్యూబుల్లాగా వస్తాయి మనకు కట్ చేసుకుంటే. ఇవి ఒక బౌల్లో వేసేసుకుందాం. టేస్ట్ బాగుంటాయండి ఇలా తయారు చేసుకుంటే, మీరు కూడా చేయండి. అలాగే ఇప్పుడు స్ట్రాబెర్రీ జెల్లీని కూడా కట్ చేసుకుందాం. ఇందులోనే కట్ చేసుకుందామండి బాక్స్లో. బోర్లు ఇచ్చేస్తే పీసులు వచ్చేస్తాయి. చూసారా ఇలా అన్నీ ఒక సైజులో ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ సగ్గుబియ్యం కూడా ఆ నీరుని తీసేసి వడపోసేసుకుందాం. ఇలాగా ఇవి కూడా ఇలా ఉండాలండి. ఇలా నీరు లేకుండా ఒక బౌల్లో వేసేసుకుందాం. ఇప్పుడు కండెన్సరీ మిల్క్ కాచిన పాలల్లో వేసేసుకొని కలిపేసుకుందాం. దీంట్లో షుగర్ ఉంటుంది కదండి, ఆల్రెడీ మనం వేసుకున్నాం కాబట్టి ఇంక ఇప్పుడు ఏ అవసరం లేదు. ఒక పెద్ద గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో ఫస్ట్ పాలు వేసేసుకుందాం. ఈ పాలల్లో స్ట్రాబెర్రీ జెల్లీ వేసుకుందామండి. మ్యాంగో జెల్లీ కూడా వేసేసుకుందాం. అలాగే ఫలూదా సగ్గుబియ్యం ఇవి కూడా వేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ చేస్తే కలర్ఫుల్గా ఉంటాయండి, చూడటానికి బాగుంటాయి అన్నమాట. కలుపుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు గ్లాసుల్లో వేసుకుందామండి. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేయండి. తీయగా చల్లగా, ఇది హాట్గా తాగరండి, కూల్గా తాగుతారు. అన్నీ కూడా మనం ఒక్కొక్కటి ప్రిపరేషన్ చేసుకొని ఒక్కొక్కటి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము. ఇప్పుడు అన్నీ ఫ్రెష్గా కలుపుకున్నామండి. చల్లగా తీయగా కలర్ఫుల్గా బాగుంటాయండి. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు మీరు కూడా తయారు చేయండి. ఇలాగా మీరు కూడా మీ చుట్టాలు ఫ్రెండ్స్ అందరూ ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు పైన కొద్దిగా బనానా పీస్ వేసుకుందాం. అరటిపండు కట్ చేసి ముక్కలు పెట్టుకున్నాను నేను. ఇలా ఒక స్పూన్ వేసుకుందామండి. అవి కూడా మెత్తగా కలిసిపోతాయి జెల్లీలో. చూసారా బాగుంది కదండి. మీరు ఈ వీడియో చూసిన తర్వాత కామెంట్లో పెట్టండి, మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలా మరెన్నో వీడియోలు చూడటానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.